బంగ్లాదేశ్ వచ్చేసి ఈ మధ్య కాలంలో బాయ్కాట్ ఇండియా అనేటువంటి ఒక కొత్త నినాదాన్ని విపరీతంగా జనాల్లో స్ప్రెడ్ అవుతోంది. రోడ్ల మీదకి జనాలు రావటం, ఇండియన్ బాయ్కాట్ చేయండి, ఇండియన్ వస్తువులను వాడకండి అంటూ కూడా మనోళ్ళు కూడా ఒక్కసారి ఆవేశంగా బాయ్కాట్ చైనా అంటుంటారు కదా, ఆ టైప్లో వాళ్ళు ఆవేశపడుతున్నారు. సరే, చైనా అంటే వేరు. చైనాకి మనకి పడదు. బంగ్లాదేశ్కి ఏమొచ్చింది నొప్పి అంటే, నిజానికి ఈ కోపం అంతా కూడా షేక్ హసీనా మీద. అంటే ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి షేక్ హసీనా అవామీ లీగ్ అనేటువంటి పార్టీ నుంచి గెలిచి ఆ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా ఈ మధ్య కాలంలో నుంచి, అంటే మొదటి నుంచి కూడా భారత్తో ఆమె బాగా క్లోజ్గా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇంకొంచెం క్లోజ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇది అక్కడ అపోజిషన్స్కి నచ్చట్ల. మీరు అబ్జర్వ్ చేస్తే మాల్దీవ్స్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో అతను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండియాకి అగెనిస్ట్ గా స్లోగన్స్ చేసి, అంటే ఇండియా అవుట్ అనేటువంటి స్లోగన్స్ చేసి, మొయిజు అతని పేరు, ఈ ఇండియా అవుట్ అనే స్లోగన్ చేసి ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ఇండియా మీద వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇండియాకి దగ్గర అవుతున్నాడు. అంటే నైబరింగ్ కంట్రీస్ అంటే ఇప్పుడు మాల్దీవ్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ చిన్న చిన్న దేశాల కింద లెక్క కదా. ఇండియా లాంటి బిగ్గెస్ట్ ఎకానమీ, మోస్ట్ పాపులేటెడ్, డెఫినెట్లీ చిన్న కంట్రీస్, వాళ్ళని తక్కువ చేయడం కాదు, చిన్న కంట్రీస్ కాబట్టి ఎంత కాదనుకున్నా నైబరింగ్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇండియా యొక్క అవసరం వాళ్ళకు ఉంటుంది. సో ఆ విషయాన్ని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఇండియాకి అగెనిస్ట్ గా మాట్లాడతారు. మన దేశంలో కూడా మత విద్వేషాలని రాహుల్ గాంధీ, మోడీ ఎట్లా అయితే రెచ్చగొడతారో, కుల విద్వేషాలని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎట్లా రెచ్చగొడతారో, అట్లాగే వాళ్ళు కూడా దేశ విద్వేషాలని రెచ్చగొట్టి ఏ సెంటిమెంట్ ఉంటే ఆ సెంటిమెంట్, ఆడామగ మధ్య గొడవలు ఉన్నాయనుకోండి, మగాళ్ళని తిట్టి ఆడోళ్ళు ఓట్లు వేయించుకోవటం, లేకపోతే రెండు కులాల మధ్య ఆ ఏరియాలో గొడవలు ఉన్నాయనుకోండి, ఏ దేశంలో అయినా రాజకీయ నాయకుడు నీచుడే అనేది ఇంకొకసారి ప్రూవ్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు. సో వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా ఇండియాకి అగెనిస్ట్ గా క్యాంపెయిన్ చేస్తే అవుతామేమో మనం కూడా, మాల్దీవ్స్ లో అట్లాగే ప్రెసిడెంట్ అయ్యాడు కదా అనేసి ఒకటి స్టార్ట్ చేశారు. భట్టాచార్య అని ఒక అతను ఉంటాడు. అతను షేక్ హసీనాకి బాగా ఎగనెస్ట్ ఎప్పటి నుంచో. అతని దేశంలోనే లేకుండా చేసింది, వేరే కంట్రీ బారిపోయాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు, బాయ్కాట్ ఇండియా అనేసి. ఎందుకు, ఆవిడ ఇండియాకి బాగా క్లోజ్ గా ఉంటుంది. ఆ ముఖ్యమైన విషయం మర్చిపోయావు. ఇప్పుడు ఈ హసీనా గెలవటానికి వరుస నాలుగోసారి అనుకుంటా హసీనా గెలిచింది. ఈ ఎన్నిక ఏదైతే జరిగిందో అది కంప్లీట్ రిగ్డ్ ఎన్నిక, రిగ్గింగ్ లో జరిగింది ఎన్నిక అనేటువంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఆరోపణలు. పైగా యుఎస్ఏ లాంటి వేరే 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 కంట్రీస్ కూడా నిజమే బంగ్లాదేశ్ లో రిగ్గింగ్ జరిగింది, అన్యాయమైనటువంటి ఎలక్షన్ జరిగి గెలిచింది హసీనా అని అందరూ కూడా అంటున్న పరిస్థితుల్లో ఇండియా వెనకుండా ఆవిడ గెలిపించింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇండియా ఈ విషయంలో ఎక్కడ ఏం మాటల్లో న్యూట్రల్ గా ఉంది. పైగా ఇండియాయే వెనకుండా ఆవిడ రిగ్గింగ్ చేసి గెలిపించండి అనడానికి కూడా ప్రతిపక్షాల దగ్గర ప్రూఫ్ ఏం లేదు. కానీ ప్రజల్లో ఆ రకమైనటువంటి మాటలు వచ్చేసాయి. దాంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్షాలు బాయ్కాట్ ఇండియా తీసుకొచ్చాయి. బాయ్కాట్ ఇండియా ఉద్యమాన్ని ఎత్తినేసుకున్నాయి. యాక్చువల్లీ తీసుకొచ్చింది ఈ భట్టాచార్య అనే అతను వేరే కంట్రీ వెళ్ళిపోయి అక్కడ ఉంటూ కూడా అక్కడి నుంచి ఈ క్యాంపెయిన్ ని సోషల్ మీడియాలో స్టార్ట్ చేశాడు. ఆవిడకి అగెనిస్ట్ అవ్వాలంటే ముందు ఇండియాలో ప్రతిపక్షం రావాలంటే బాయ్కాట్ ఇండియా తీసుకురావాలి. సో బాయ్కాట్ ఇండియా తీసుకొచ్చాడు. దాన్ని ఏం చేసే ప్రతిపక్షాలు, ఇదేదో బానే ఉంది, మొయిజు కూడా అక్కడే అట్లాగే గెలిచాడు కదా, మాల్దీవ్స్ లో ప్రెసిడెంట్ అయ్యాడు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ తో మనం కూడా బాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్ తీసుకొద్దాం అంటే, ఏదో ఒక విద్వేషాలు అనేవి ప్రజల మధ్యలో ఉంటాయబ్బా. వాటిల్ని రూపుమాపి వాటిల్ని బాగు చేసి, ఒరే నాయన కాదురా, అందరం ఒకటే రావు, ఇండియాతో మనకంత పని ఉంది, లేకపోతే ముస్లిమ్స్తో హిందూస్తో ముస్లిమ్స్కి ఈ గొడవలు అవసరం లేదు, మనం బాగానే ఉందాము, నిజంగా ఒకడు తప్పు చేస్తే ఆడిని మతంతో సంబంధం లేకుండా ఇద్దరం కలిసి సరిగ్గా ట్రీట్ చేద్దాము అని చెప్పాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళే లీడర్లు అంటే. కానీ వీళ్ళు అట్లా కాదు. వీళ్ళు గెలుపు కోసం, పీఠం వల్ల వచ్చేటువంటి ట్యాక్స్ మనీ కోసం, ఆ ట్యాక్స్ మనీలో ₹5 మనకేసి ₹90 వాళ్ళు తినటం కోసం చేసేటువంటి ఈ విశృంఖలత్వమైనటువంటి ఒక క్రీడలో ఇదంతా ఒక భాగం. సో అట్లా మనం కూడా నెత్తిన పెట్టుకున్నాడు ఈ బాయ్కాట్ ఇండియా మూవ్మెంట్ ని, ప్రతిపక్షాలను నెత్తిన పెట్టుకున్నాయి. సో అందువల్ల జనాలు కూడా సీరియస్ గా, జనాలు రెచ్చగొడతారు కదా ఇక. సో జనాలు కూడా వచ్చి రోడ్డు మీద బాయ్కాట్ ఇండియా, ఇండియా వస్తువులు వాడకండి, వీళ్ళ బొందే వీళ్ళ బూడిద, ఇండియా వస్తువులు వాడకుండా ఎట్లా ఉంటుంది బంగ్లాదేశ్. ఇండియా నుంచి హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇంపోర్ట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు.
చివరికి వాళ్ళ దగ్గర రావాల్సినటువంటి మీకు ఫార్మా ప్రొడక్ట్స్ గానీ, వాళ్ళ దగ్గర పెట్రోల్ రిఫైన్డ్ అయినటువంటి పెట్రోల్ వస్తది వాళ్ళకి మన దేశం నుంచి. ఎందువల్ల ఎక్కడో ఉన్న చైనానో, ఇంకొకరి దగ్గర నుంచో తీసుకోవడానికి ఆళ్ళకి చాలా డిస్టెన్స్ ఉంటది. ఇండియా నైబరింగ్ పక్కనే ఉంటది. రోడ్ కనెక్టివిటీ అద్భుతంగా ఉంటది. సో, శుభ్రంగా అన్నీ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇండియా నుంచి సిమెంట్ తీసుకుంటారు. ఇట్లా ఎన్నో ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటుంది బంగ్లాదేశ్. అట్లాగే ఫార్మా ప్రొడక్ట్స్‌లో కొన్ని ప్రొడక్ట్స్‌ని ఇండియాకి ఎక్స్‌పోర్ట్ చేస్తది. సో, ఇంపోర్ట్ అయినా, ఎక్స్‌పోర్ట్ అయినా ఇండియా విషయంలో డెఫినెట్‌లీ ఆళ్ళు మంచిగా ఉండాలి. లేదంటే వాళ్ళ ఎకానమీకే బొక్కవుతది ఫైనల్‌గా. సారీ ఫర్ ద లాంగ్వేజ్. వాళ్ళ ఎకానమీయే దెబ్బతినేది. అల్టిమేట్‌గా దెబ్బతినేది ఏంటంటే, బంగ్లాదేశ్ ఎకానమీ ఇండియాని బాయ్‌కాట్ చేస్తే, ఆ విషయాన్ని ప్రజలకి తెలియకుండా ప్రజల మధ్య నేను అదే చెప్తున్నా. రాజకీయ నాయకులు ఎంత తెలివిగా ఉంటారంటే, మనకి నష్టం కలుగుతున్న విషయంలో మనమే దానికి అగెనెస్ట్‌గా పోరాటం చేసేలా చేయగలరబ్బా ఈళ్ళు. ఏ దేశంలో అయినా. మీరు ఇండియాలో కూడా అట్టే జరుగుతుంటది. జరుగుతోంది, జరుగుతూనే ఉంటది. అట్లాగే బంగ్లాదేశ్‌లో కూడా. ఎందుకంటే ఒక మనిషి, ఇద్దరు మనుషులు పక్కపక్కన ఉన్నప్పుడు వాళ్ళిద్దరితో స్నేహం చేయించి వాళ్ళని కూర్చోపెట్టి హ్యాపీగా ఉండేలా చేయటం కంటే వాళ్ళిద్దరు కొట్టుకునేలా చేయడం చాలా ఈజీ. అది వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి కొట్టుకోవడం ఈజీ కాబట్టి అట్లా విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు రాజకీయ నాయకులు. అట్లాగే జరుగుతుంది బంగ్లాదేశ్. సో, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి, అలాగే ఇండియా నుంచి ఎన్నో వేల టన్నుల ఎన్నో వస్తువులు ఎప్పుడు కూడా ఎగుమతి జరుగుతూ ఉంటుంది. ఆ విషయం అక్కడ జనాలకి తెలియకుండా ఎంతో మందికి తెలియదు కదా. ఇప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి పర్టికులర్ ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటివి ఇంపోర్ట్ అవుతాయి అని మనకేమన్నా తెలుసా? ఈ వీడియో చూడకముందు ఎవరికన్నా ఐడియా ఉందంటే కొంతమందికి ఉండొచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద మాసెస్కి ఐడియా ఉండదు కదా. దాన్ని ఉపయోగించుకుంటారనమాట. ఒకవేళ ఇండియాలో బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చింది అనుకోండి ఎలక్షన్ టైంకి, బాయ్కాట్ బంగ్లాదేశ్ అంటారు మనోళ్ళు. నిజానికి అక్కడి నుంచి ఇది ఇంపోర్ట్ చేసుకుంటున్నారా నాయన, మనం వాళ్ళని ఎట్లా బ్యాన్ చేస్తాం, ఇది కుదిరే పని కాదు, ఇట్లా చెప్పడం అనేది మానేస్తారు. సో, అది మొత్తానికి హోల్ పాయింట్ ఏంటంటే, బాయ్కాట్ ఇండియా అనేది ఒక జోక్. వాళ్ళు ఇండియాని బాయ్కాట్ చేస్తే నష్టపోయేది, నాశనం అయిపోయేది వాళ్ళ ఎకానమీయే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయం తెలియక ప్రజల్లో వీళ్ళకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ వాళ్ళ అధికారంలో రావడానికి చేస్తున్నటువంటి కుయుక్తులు. సో, మళ్ళీ షేక్ హసీనాని దింపేసి అధికారంలోకి రావచ్చు అనేటువంటి అంశంతో ఆపోజిషన్ పార్టీ యొక్క కాన్సెప్ట్ ని నెత్తినేసుకుంది తప్ప అంతమించి ఇంకేం లేదు. సో, బాయ్కాట్ ఇండియా యొక్క బ్రీఫ్ ఐడియా అయితే ఇది. దీని మీద మనం ఏదైనా కాంటెంట్ వచ్చినప్పుడు సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం. మీ కామెంట్ చేయండి, మీ అభిప్రాయం.